మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పోలీసులు విచారిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర నుండి మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, వల్లభనేని వంశీపై మరో 2 కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉండేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? సత్య, వినిపిస్తుందా? ఎవరైతే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఈరోజు ఒక కిడ్నాప్ కేసు సంబంధించి కేసులో అరెస్ట్ చేసి తీసుకొచ్చారో కొద్దిసేపటి క్రితం దీనికి సంబంధించి స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. ప్రస్తుతం కృష్ణలంక పిఎస్లో ఎస్ఐ పవన్ కిషోర్ ఈ స్టేట్మెంట్ని రికార్డు చేస్తున్నారు. రికార్డు చేసిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారు. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళి అక్కడ వైద్య పరీక్షల నిమిత్తం వైద్య పరీక్షలు చేయించిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా లేదా కోర్టు సమయం అయిపోతే కనుక న్యాయమూర్తి ఇంటికి తీసుకెళ్తారనేది మరి కాసేపట్లో తేలే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే మాత్రం ఈరోజు కోర్టుకు తీసుకొస్తున్నట్లు ఇంకా న్యాయస్థానానికైతే సమాచారం ఇవ్వలేదు. కాబట్టి ఏ టైంకి తీసుకెళ్తారనేది ఇంకా స్పష్టత అయితే రాలేదు. మరోవైపు లోపలైతే మాత్రం ఈ కిడ్నాప్కు సంబంధించి ఏదైతే టీడీపీ ఆఫీసు పైన దాడి జరిగిన కేసు, అంతకుముందు టీడీపీ బీసీ నేత దొంతి చిన్న మీద ఇంటి మీద దాడి చేసి అతని వాహనాలను దగ్ధం చేసిన కేసులో అడగడానికి పట్టాభి వెళ్తే పట్టాభిని పోలీస్ స్టేషన్లో ఉండగానే టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసి ఆ సమయంలో పట్టాభి టీడీపీ ఆఫీస్కి వెళ్ళే ప్రయత్నం చేస్తే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ఉంగుటూరు తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్లో పెట్టి 3rd డిగ్రీ ప్రయోగించి చివరకు అక్కడ టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య హాజరుపరుచున్నారు. కొంచెం ముందు కృష్ణలంక పిఎస్ దగ్గరకు వల్లభనేని వంశీ కుటుంబ సభ్యులు చేరుకున్నారు. ఇక కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ వస్తే మరో 2 కేసులను పోలీసులు తెరపైకి తీసుకురానున్నారు. 2019 ఎన్నికల సందర్భంగా నకిలీ పట్టాలు పంపిణీ చేశారని ఇప్పటికే వల్లభనేని వంశీపై అనేక ఫిర్యాదులున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో మట్టి అక్రమ తవ్వకాలపై కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులున్నాయి. కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ వస్తే వెంటనే ఈ కేసులు బయటకు తీయాలని పోలీసులు భావిస్తున్నారు. కాగా కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ రిమాండ్ రిపోర్టులో ఎటువంటి అంశాలను ప్రస్తావిస్తారన్న ఉత్కంఠ నెలకొంది. ఇంకా పోలీస్ స్టేషన్లోనే వల్లభనేని వంశీ ఉన్నారు. కిడ్నాప్ కేసులో వంశీని కృష్ణలంక పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చాలాసేపటి నుంచి పోలీస్ స్టేషన్లోనే వంశీ ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు ఏం చెప్తున్నారు సత్య? సుమిత్ర, పోలీసులు కొద్దిసేపటి క్రితం కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినప్పటి నుంచి వల్లభనేని వంశీని విచారిస్తున్నారు. ముఖ్యంగా అతని స్టేట్మెంట్ను ఈ కేసుకు సంబంధించి రికార్డు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ కృష్ణలంక పోలీస్ అధికారి అయినటువంటి పవన్ను దీనికి సంబంధించి వివరాలను అన్నిటి కూడా రికార్డు చేస్తున్నారు. రికార్డు చేసిన అనంతరం ఆయన్ను ఇక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షల తరువాత న్యాయమూర్తి ముందు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంది. అయితే ఇక్కడికి ఈ కామన్ పబ్లిక్ను కూడా రానివ్వకుండా పోలీసులు కొద్దిసేపటి క్రితం పంపించి